హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీలో ఎంతమందికి పుదీనా పచ్చడి అంటే ఇష్టం అంతమంది ముందుగా లైక్ చేసుకోరు, అట్లనే సబ్స్క్రైబ్ కూడా చేసుకోరు, మర్చిపోకరి. మళ్ళీ ఈ పుదీనా పచ్చడిని సింపుల్ గా ఎట్లా చేసుకోవాలో చూపెడతారు. ముందుగా 2 కట్టాల పుదీనాను కట్టుకొని పక్కన పెట్టుకొని 10 పచ్చిమిరపకాయలు, 5 ఎల్లిపాయలు, 2 టమాటాలని నూనెలో గోలించుకొని పక్కన పెట్టుకుందాం. గదే నూనెలో కడిగి పెట్టుకున్న పుదీనా వేసుకొని నీళ్ళని ఆవిరేదానికి ఫ్రై చేసుకొని గిత్త పసుపు వేసుకుందాం. గిట్లా పుదీనా తెచ్చినప్పుడు 2 ఆకులు నోట్లు వేసుకొని నవ్వులురి, హెల్త్ కు మంచిగా ఉంటుంది. ఇక టమాటాలలో చెంచడు జీలకర్ర, చెంచడు ఉప్పు వేసుకొని ఇక గోలించుకున్న పుదీనా కూరను అంతా గిల్లేసుకొని ఒకసారి మిక్సీలో వేసి బర్రోం అనిపిద్దాం. ఇక మీ దగ్గర రోలు ఉంటే రోట్లు వేసుకొని నూరుకోర్రి, ఇంకా మంచిగా ఉంటుంది పచ్చడ. ఇక ఉప్పు కారం సరిపోయిందా లేదని గిట్ల నాకు చూసిన టేస్ట్ అయితే మస్తు వచ్చింది. ఉప్పు కారం కూడా బరాబర్ సెట్ అయింది. మీరు కూడా ఎప్పుడో ఒకసారి పచ్చడానికి ఇట్లా నాకే ఉంటారు కదా. ఇక అన్నం తింటే మధ్యలో ఉల్లిగడ్డ తెలగకుండా ఎట్లా చెప్పుర్రి. అందుకే ఈ ఉల్లిగడ్డను కొంచెం కొత్తిమీర వేసి కచ్చపచ్చ దంచి ఇక పచ్చళ్ళ కలుపుతా. అన్నం తింటే మధ్యలో పంట కింద పడ్డదనుకో మస్తు అంటే మస్తు టేస్ట్ ఉంటుంది. ఇంకా ఇక దీన్ని వేడివేడి అన్నం వేసుకొని ఒక కోడిగుడ్డు ఉడకబెట్టుకొని ఒక ఆమ్లెట్ పోసుకొని పెద్ద పెద్ద ముద్దలు చేసుకొని బాంబుక్కలు నోట్లో పెట్టుకుంటే చూసేటోళ్ళకు నోట్ల లాలజలం ఊరిపోద్ది అనుకోర్రి. నిజం చెప్తున్నా, పచ్చడి టేస్ట్ మాత్రం అదిరిపోయింది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇదేందో గ్రీన్ గా ఆమ్లెట్ ఉందని చూస్తారా, ఇది మాత్రం పాలక ఆమ్లెట్. ఈ పాలక ఆమ్లెట్ ఫుల్ వీడియో చేసిన, దాని లింక్ కూడా కింద ఇచ్చిన, పోయి చూడుర్రి. ఈ పాలక ఆమ్లెట్ అయితే ఈజీగా చేసుకోవచ్చు, టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. అట్లనే వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.